జాతీయ క్రీడల కోసం స్టేడియములతో అందంగా ముస్తాబవుతున్న గచ్చబోలి మైదానం. ఏమిటో సిటీలో మైదానాలన్నీ కూడా ఈ స్టేడియంలతో నింపి పారేస్తున్నారు. ఇంత పెద్ద సిటీలో ఏ మూల ఏ మనిషి చచ్చినా మోసిగళ్ళి ఆ పంచకొట్ట శ్మశానంలోనే పాతిపెట్టి చావాలి. ఇంకో పక్క ఆవులు ఆంబోతులు మెయిన్ రోడ్ల మీద వేర విహారం, పేడకంపు, ట్రాఫిక్ జామ్. అదే నేనే గనక సీఎంనైతే ప్రజలు మెచ్చుకునేలాగా అంత పెద్ద మైదానంలో కొంత భాగాన్ని శ్మశానానికి కేటాయించి మిగతా భాగంలో ఆవులు ఆంబోతులు జూయట్లు పాడుకుంటూ వేర విహారం చేసేలా కేటాయించేవాడిని. ఆటలు కావాలంటే 4 రోడ్ల సెంటర్లో సిగ్నల్ స్తంభాలు పీకి పారేసి ఆడించేసేవాడిని. 4 రోడ్ల నుంచి జనాలు వచ్చి జామ్మాయి చూసి ఆనందించేవారు. టైం పాస్ అయ్యేది. ఏమిటో వెర్రి ప్రజలు ఎంత పెద్ద మేధావిని వదిలేసి ఎవరెవరినో సీఎం అని చేస్తారు. అమ్మగారు అమ్మగారు అంట్లుంటే బయటండి. సరే అండి. ఏమే అమ్మగారు వేయాలా? ఎందుకు వేయకూడదండి? మీరు వేయచ్చు. వస్తాడు నా రాజు ఈరోజు, రాని వస్తాడు నెల రాజు ఈ. అయ్యగారు వదలండి. వదలనే ఈ అవకాశం మళ్ళీ రాదు. రంగే మధ్యాహ్నం 3 తర్వాత వస్తావా? చిన్న పని ఉంది. వద్దండి, మా ఆయన ఉంటాడు. పోనీ సాయంత్రం 6 తర్వాత వస్తావా? పెద్ద పని ఉంది. వద్దండి, వాచ్మెన్ బాధపడతాడు. అమ్మగారు ఏమిటి నీకు ఈ మధ్య వెకిల్లో ఎక్కువైపోయింది? అమ్మగారండి చూడు, ఆడది మరీ అంత వెరగబడి నవ్వకూడదు, మంచిది కాదు. ముందు ఆంట్లుతాం.